ఇంతమంది వాడి లాభపడ్డారు, మీరు కూడా వాడి చూడండి. ఇక మొదలెడదామా? నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని సిరిపురం గ్రామంలో ఉన్నాం. మనతో పాటు ఈ కూరగాయలు సాగు చేస్తున్న రైతు రాజిరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ టమాటా సాగు చేస్తున్నారు, టమాటాతో పాటు మిర్చి, సొరకాయ సాగు చేస్తున్నారు. మనం వాళ్ళు సాగు చేస్తున్న సొరకాయ తోటలో ఉన్నాము. అయితే ఈ సొరకాయ తోట అంతా కూడా ఈ మధ్యకాలంలోనే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. దీన్ని పూర్తిగా వదిలేశారు. దీనిలోనే ఇటీవల గడ్డి మందు కూడా స్ప్రే చేశారు కొత్త పంట వేసుకోవడానికి. అసలు సొరకాయ పంట ఎన్ని రోజులుగా వీళ్ళు సాగు చేస్తున్నారు, ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చింది అనే పూర్తి స్థాయి వారికి ఉన్న సాగు అనుభవాన్ని అంతా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే వర్షాకాలంలో పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. అంతకుముందు కూడా బాగానే దిగుబడి తీసుకున్నాం, 4 సార్లు పంట కోసామని చెప్తున్నారు. 4 సార్లు పంట కోసిన తర్వాత ఇంకా చాలాసార్లు పంట కోసుకోవాల్సి ఉన్న దశలో ఎందుకు ఈ విధంగా డ్యామేజ్ అయింది, వారి అనుభవం ఏం చెప్తోంది, లేదంటే వారికి వచ్చిన సమస్యకు ఇంకెవరైనా పరిష్కారం చూపించగలుగుతారనే పూర్తి స్థాయి సమాచారం వారిని అడుగుదాం. ఎవరైనా చూసి కూడా దీనికి ఏమైనా పరిష్కారం చెప్పగలుగుతారేమో ఆలోచిద్దాం. నమస్కారం అండి. ఎన్ని సంవత్సరాలుగా కూరగాయలు సాగు చేస్తున్నారు మీరు? కూరగాయలు అంటే ఈ 20 సంవత్సరాలుగా కూరగాయలు సాగు చేస్తున్నాం. 20 సంవత్సరాలు కూరగాయలు. టమాటా, వంకాయ, చిక్కుడుగాయ. ఈ సొరకాయ వచ్చి ఒక 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. సొరకాయ అంటే ప్రతి సంవత్సరం వేస్తారా సొరకాయ కూడా? ప్రతి సంవత్సరం. ఎంత భూమిలో సాగు చేస్తారు కూరగాయలు? 5 ఎకరాలు. 5 ఎకరాలు. ఇప్పుడు కూడా టమాటా ఉన్నట్టుంది, అవతల పక్క కొంచెం డ్యామేజ్ అయినట్టు. టమాటా ఉంది. ఇప్పుడు ఇది ఆ మక్క ఇప్పుడు అంతా పత్తి అదంతా నాదే. పంట మార్పిడి చేస్తాను. ఒకసారి అటు కూరగాయలు వేస్తారు, ఒకసారి ఇటు వేస్తారు. పంట దిగుబడి బాగా వస్తుంది. అదే ఒకసారి కూరగాయలు వేసిన దాంట్లో ఒకసారి మక్క వేసుకుంటారు. అట్లా కొంచెం అటు ఇటుగా వేసుకుంటుంటారు. డ్రిప్ ఇరిగేషన్ మొత్తం కూడా. ఇప్పుడు ఇందులో సొరకాయ వేసినారు కదా, నిన్న మొన్నటి దాకా సొరకాయ ఉన్నట్టున్నది. అంతకుముందు ఏం పంట ఉండే దీంట్లో? టమాటా వేసినాం. టమాటా. ఈ కర్రలన్నీ, స్టేకింగ్ కర్రలన్నీ కూడా టమాటాకు వాతుకున్నాయేనా ఇవన్నీ? టమాటా. ఫస్ట్ పంట టమాటా వేసుకున్నారు. పోయిన యాసంగి వేసుకున్నారా ఇది టమాటా? పోయిన జనవరిలో వేసినాం. జనవరిలో వేసినారు. 2024 జనవరి నెలలో టమాటా వేసుకున్నారు. మంచిగానే వచ్చిందా దిగుబడి టమాటా మీద? దిగుబడి బాగా వచ్చింది. ధర లేదు. అంటే మీరు జనవరిలో వేసుకున్నారంటే ఎప్పటి నుంచి దిగుబడి మొదలైంది టమాటా మీకు? మార్చ్ ఏప్రిల్ అట్లా మొదలైందా? 2 నెలలు పక్క. 2 నెలలు. జనవరి నాటేసిన 2 నెలలకు పంట తెంపుడు స్టార్ట్ అయింది. అంటే మీకు మార్చి ఏప్రిల్లో ఇక మంచి పంట దిగుబడి వచ్చింది. కానీ రేట్ రాలేదు. ఎట్లా మీరు బాక్స్? 250 నుంచి 150. 150 నుంచి 250 అంతే. 250 హైయెస్ట్ రేటు అంతే. ఇంకా తక్కువనే అమ్మారు తప్ప ఎక్కువ అమ్మారు. 100 బాక్సులు వెళ్ళింది. 100 బాక్స్. ఇంత ఏరియానే 150, 170 బాక్సుల్లో కూడా వెళ్ళింది. పంట చాలా దిగుబడి వచ్చింది. కానీ ధర రాలేదు. వచ్చినాయి, పెట్టిన పైసలు వచ్చినాయి? రాలేవు. 2 లక్షలు పెట్టాను 2 ఎకరాలకు. 2 ఎకరాలకి 2 లక్షలు పెట్టిండ్రు. 2 లక్షలు అన్న వచ్చినాయి మరి అంతవరకు? రాలేదు. లాస్ అయింది. 1,25,000 దాకా వచ్చినాయి. 70-75 వేలు లాస్. మందులకే మందులు కలపలేదు ఇంకా. ఖాళీ స్టేకింగ్, కోడి మసాలా, మల్చింగ్ పేపరు, దుక్కికి, నాగన్లకు కల్టివేటర్, రూట్ బెడ్ పోసి అన్నిటికీ ఒక ఎకరకు 10,000 లాగా కూడా వస్తుంది. 3-4 సార్లు దున్నిండ్రు, కల్టివేటర్ వేసిండ్రు, రోటోవేటర్ వేసిండ్రు, బెడ్ పోసిండ్రు. ఇన్నిసార్లు దున్నేసరికి ఈ ఖర్చే మస్తు అయింది. 10,000 ఖచ్చితంగా అవుతుంది ఒక ఎకరంకు. కోడి ఎరువు ఒక లోడు. కోడి ఎరువు ఒక లోడ్ పోసిరు 30,000. 30,000 ఎకరానికి. ఇంకా మళ్ళా సలనికి ఒక మనుషులు ఈ 7,000. 30,000. అది కాక మళ్ళీ చిమ్మడానికి ఒక 7,000. ఇట్లా 40,000 ఎరువుకు ఖర్చు అయింది. 10,000 దున్నకాల ఖర్చు అయింది. మల్చింగ్ వేసిండ్రు, డ్రిప్ పెట్టిండ్రు. మల్చింగ్ బిండకు 1000. బిండకు 1000. ఎన్ని బిండలు పట్టినాయి ఒక ఎకరానికి? 12 బిండలు పట్టినాయి. 12,000 మల్చింగ్ ఖర్చు. 2 ఎకరాలు వేయడానికి మళ్ళీ ఖర్చు. మళ్ళీ తెచ్చుకోవడమే కాదు, వేసేటానికి కూడా ఖర్చు అవుతుంది కదా. బిండకు 2,500 బిండ తెచ్చిన. బిండకి 2,500. ఎన్ని బిండలు పట్టింది? మొత్తము 25 బిండలు పట్టింది 2 ఎకరాలకు. బిండకు 1,000 రూపాయలు వేసినందుకు లేబర్కు. వేసినందుకు 1,000 రూపాయలు, తెచ్చినందుకు 2,500. 3,500 రూపాయలు పడ్డది. కోటారి కంపెనీ మంచి బ్రాండే. కోటారి. ఇది 2 పంటలకు మంచిగా వస్తుంది. చిన్నది. ఇప్పుడు ఇది అది టమాటాకి వేసుకున్నదేనా? ఇప్పుడు ఈ సొరకాయ పెట్టుకున్న టమాటాకి వేసింది. టమాటా తీసేసి సొరకాయ పెట్టిరు. 2 పంటలు వేద్దామని
మల్చింగ్ మందం వేసుకున్నారు, స్టేకింగ్ కర్ర వాతుకున్నారు. అట్లా. కర్రలు పాతగానే ఉన్నట్టున్నాయి. ఎన్నోసారి ఇది వాడుకోవడం? కర్రలు మూడోసారి. కర్రలు అయితే మూడోసారి. మల్చింగ్ మాత్రం ఫస్ట్ సారి. డ్రిప్ ఎప్పటికి వేసుకునే డ్రిప్ అయినా? డ్రిప్ ఎప్పటికి వేసుకునేది. ఎప్పటికి వేసుకునేది. డ్రిప్ కూడా పర్మనెంట్ డ్రిప్పే ఉన్నది, తీస్తారు. ఇప్పుడు ఈ టమాటా తీసినాక సొరకాయ పెట్టడానికి ఏం ఖర్చు వచ్చింది మీకు? ఫర్టిలైజర్, సీడు, దున్నకాలు ఏం లేవు, ఎందుకంటే ఆల్రెడీ మల్చింగ్ ఉన్నది. ఇలా రూటోవేటర్ కొట్టించాం మధ్యలో కొట్టించారా? రోటోవేటర్ గడ్డికి చిన్న రోటోవేటర్. అంటే ఇంత రోటోవేటర్ ఎట్లా పట్టింది? ఉంది ట్రాక్టర్, చిన్న ట్రాక్టర్ ఉందా? చూపిస్తా. చిన్న ట్రాక్టర్ తోని కొట్టి. ట్రాక్టర్. ఓకే, రోటోవేటర్ కొట్టిరు కాబట్టి దానికి ఖర్చు అయింది. తర్వాత దీనికి ఎరువు వేసుకున్నారు, ఫర్టిలైజర్, డ్రిప్పులు వేసుకున్నారు. ఇంకా డ్రిప్పులు వేసుకున్నాం, విత్తనాలు చెట్టు కాడ కూడా వేసినాము. చెట్టు కూడా వేసుకుంటూ వచ్చేందుకు. ఏది మల్చింగ్ ఓపెన్ ఉన్న కాడ కవర్లోకి వెళ్ళి వేసిండ్రు. దీంట్లో చెట్టు పెట్టినాం అనుకో, ఈడ కొంచెం ఎలుమని డిఏపి ఒక పిడికడ అది వేసింది కాక మళ్ళీ 1919, 13-045 అన్ని డ్రిప్పులు ఇచ్చుకుంటూ పోయినాం. ఎన్నడు వేసుకున్నారు? ఏ నెలలో వేసుకున్నారు? అది జనవరిలో టమాటా వేసుకున్నారు కదా, ఇప్పుడు సొరకాయ ఏ నెలలో వేసిండ్రు? జూన్లో వేసిండ్రు. అంటే మే వరకు టమాటా తీసేసినారు, మళ్ళీ జూన్లో సొరకాయ వేసినారు. గ్యాప్ ఇవ్వాలి కదా. అవును. జూన్లో వేసుకుంటే ఎప్పటి నుంచి మీకు దిగుబడి మొదలైంది? జూలై ఆగస్టులో మొదలైందా? ఆగస్టులో మొదలైంది. మనం ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం. ఎన్ని రోజులు పంట కోసిరు? ఎన్ని పంటలు కోసిరు? ఈ సొరకాయ ఎంత భూమి ఇది మొత్తము? అర్ధ ఎకరాకు కొంచెం తక్కువ ఉంటుంది. అర్ధ ఎకరాకు కొంచెం తక్కువ ఉంటుంది. తక్కువ భూమిలో వేసారు అంటే ఏటా ఇంతే వేసుకుంటారా? లేదు, ఎకరా కూడా వేస్తాను. ఎకరా కూడా వేస్తారు ఒక్కోసారి. ఈసారి కొంచెం తక్కువ వేసినారు. ఎందుకంటే ఇది లేబరు ప్రాబ్లం ఉండి ఒక ఇద్దరం కోసేసిన గంట 2 గంటలు కోసి ప్యాకింగ్ చేసేస్తాం. ఓకే, ఈ మనుషులు దొరుకుతలేరు కాబట్టి ఎక్కువ వేస్తే ఇబ్బంది అవుతుందని తక్కువ వేసినాం. మరి 4 సార్లు కోసినామని అన్నారు. ఆగస్టులో మొదలైంది మీకు కోత, ఆగస్టు నెలలోనే కోసిరు. ఎంత వెళ్ళి ఉంటుంది పంట మొత్తము? 10,000 వచ్చినట్టు అంతే. పోయిన సంవత్సరం ఈ టైంలో ఎకర భూమి ఆ పత్తి నెల వేసింటి. ఆ వెనకాల కానీ యాప్సెట్ అవతల ఉన్నది. ఈ టైంలో జోరు నడుస్తుంది, ఏం రోగం వల్ల ఏం వల్లేదు. ఈసారి ఎందుకు మరి ఇట్లా పోయింది? అదే వాతావరణం ప్రాబ్లమా? మొన్న మొగ కార్తీ వాన పడ్డదా, మగల ఒక్కటే వానకు పోయింది. అంతకుముందు బాగుండే, పూత పిండే చాలుండే. ఇప్పుడు కటింగ్ చేసినాక 4 సార్లు కటింగ్ చేసినామని చెప్పిండ్రు కదా, ఇప్పుడు ఈ చేను పోయి ఎన్ని రోజులు అవుతుంది? ఇట్లా మొత్తం వదిలేసినారు కదా, ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా వదిలేసి? అదే ఇప్పుడు ఉత్తర కార్తీ అయిపోయింది, పుబ్బ కూడా రేపు వచ్చే శనివారం అయిపోతుంది. అంటే నెల రోజులు దాదాపుగా వస్తుంది, అటు నెల అయిపోతుంది. 25 రోజులు అవుతుంది. అంటే మీరు వేసుకున్న తర్వాత ఖాతా మొదలయ్యి ఒక 20 రోజులే వచ్చింది ఖాతా, అంతే. తర్వాత లేదు, పోయింది. పోయినసారి 2-3 నెలలు వచ్చింది. 3 నెలలు మంచి లాభం వచ్చింది. అప్పుడు ఉత్తర కార్తీ దాకా వచ్చింది. పుబ్బ పోయింది, పైన ఇంకా ఉత్తర పుబ్బ పోయింది. ఉత్తర దాటినాక ఇంకేంది, ఇంతెక్కతోటి దసరా వరకు వచ్చింది. అక్టోబర్ వరకు వచ్చింది. ఈసారి అసలు దసరా కంటే ముందే పోయింది, చవితి కన్నా ముందే పోయింది. అవును, చవితి ఇప్పుడు వచ్చాయి, ఇంకా 20 రోజులు చవితి కన్నా ముందే పోయింది. దసరా పండుగ అప్పుడు కూడా కోసినాం మేము. ఎట్లా పోయేది మార్కెట్ రేటు? అంటే కవరు ఎన్ని కేజీల కవర్లో 15 కాయలు పెడతాం. 15 కాయలు ఇంకా మంచిగా నీట్గా వస్తాయి. ఇప్పుడు మచ్చ వస్తుంది ఎందుకు మరి? ఈ కాయలు వర్షం పడ్డ నుంచి అట్లా అయింది. వర్షం పడటంతోనే ఇట్లా అవుతుందా? అంటే ఇప్పుడంటే వదిలేసినాం కానీ కవరు 200, 250, 15 కాయలకు 15 కాయలు. అదేలేండి, 15 కాయలు అంటే 15 రూపాయలు. 20 కవర్లు వెళ్ళిండి. ఇంకా ఎక్కువ వెళ్ళక టైంలో వాన వచ్చేసి ఖచ్చితంగా 50 కవర్ వెళ్తుండే. ఒక కోతకు మంచిగా ఉంటే హోల్సేల్ మార్కెట్ కు పటన్ చెరువు, మూసాపేట ఇట్లా వేస్తాం. అక్కడ 200, 250 కవర్ పోతుంది. కానీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మీకు ఇంత అనుభవం ఉన్నది కదా, చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు, కారణం ఏంది అనేది మీకు అనిపిస్తున్నది ఇట్లా పోవడానికి? ప్రకృతి వైపు అంటే వర్షాలు వరుసగా వచ్చినందువల్లనేనా? అంతే. అంటే ఆగకుండా పడ్డాయి కావచ్చు వానలు. సీడ్ ప్రాబ్లం కాదు, వేరే ఏం ప్రాబ్లం. అంతకుముందు ఎప్పుడు వానాకాలంలో ఇట్లా కాలేదా మీకు? కాలేదు. ఈసారి టమాటా, మిర్చి, ఇది 3 పంటలు పోయినాయి. టమాటా అయితే నా ఇప్పుడు అవతల చేలో చూపిస్తుంది నేను 4 సార్లు వేసిన టమాటా. పోతా ఉంటే పోయిన కొద్దీ వేసిన, అయినా అతికిన పంట కూడా ఇందాక స్టేకింగ్ చేసిన, మంచిగా పెరిగింది. ఆ పంట కూడా ఒకటే వాన
ఇది మొత్తం డ్యామేజ్ అయిపోయింది. మిర్చి కనబడుతుంది కదా. మిర్చి కూడా 4 సార్లు వేసిన ఆ మటుకు అతికింది. మస్తు గ్యాప్ అయింది, దాట్లు పోయినాయి. అది పర్లేదు, బాగానే ఉన్నది. గడ్డి ఒకటి వచ్చినట్టుంది, కలుపు మందు గడ్డి మందు దాట్లు పోయినాయి. దాట్లు పోకుంటే గడ్డి కూడా రాకుండే నీడ. ఇప్పుడు ఈడ మొలకుండాలి కదా, మొదలు గ్యాప్లు ఈ మధ్యలో ఓతాను 4-5 పోయినాయి. ఓహో, చనిపోతూ వచ్చినాయి. అందువల్ల గడ్డి వచ్చింది. దిగుబడి వెళ్ళది చూస్తే అందుకు ఉన్నది అంతే. అంతే. కూరగాయలలో రైతుకు ఒకటే 2-3 ప్రాబ్లాలు చెప్తాను. నాణ్యమైన ఇత్తనం మీకు మంచి ఇత్తనాలే వచ్చినట్టున్నాయి కదా ఎప్పుడైనా. ఇది మంచిగా వచ్చింది, కొన్ని ఓసారి తేడా కొడతాయి. నాణ్యమైన మందులు డూప్లికేట్ కంపెనీలు మందులు కొడితే పైసలు వేస్ట్, టైం వేస్ట్, పంట రాదు, మళ్ళీ పెట్టాలి. ఇక డూప్లికేట్ ఇత్తనాలు వస్తే ఏది పెట్టాలి, పంట రాదు, టైం వేస్ట్ అవుతుంది. ప్రకృతి మీద ఆధారపడి ఉన్నది కాబట్టి రైతుకు కొంచెం గవర్నమెంట్ వేరే రూపకంగా ఆదుకోవాలి. ఇట్లా అదే ఇప్పుడు మంచి విత్తనాలు తెచ్చుకొని మంచి మందులు కొట్టినా ప్రకృతి వానలతోటి మొత్తం పోయింది. ఇప్పుడు మీకైతే మందు దెబ్బ పడలేదు, విత్తనాలు దెబ్బ పడలేదు. సొరకాయ అయితే డ్యామేజ్ కావడానికి అయితే వర్షాలే కారణం. వర్షాలు కారణం. ఇట్లాంటివి జరిగినప్పుడైనా కనీసం ఆదుకోవడానికి గవర్నమెంట్ అయినా రేట్లు కూడా జర చూసుకుంటే బాగుంటుంది అనేది మీరు అంటారు. స్థానిక అధికారులు, ఎంఆర్ఓ కానీ, తహసీల్దార్ కానీ, ఎంపీ ఇవన్నీ నష్టపరిహారం కానీ ప్రతి విలేజ్ తిరిగి ఎవరి పంట ఎంత నష్టమైంది కరెక్ట్ రీజన్ రైతుకు అట్లా పెడితే గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది అనుకో, అట్లాంటి పంటలు కూడా రాస్తారు కూర్చుంటాన్ని సర్వ్ చేయకుండా. ఫీల్డ్ లెవెల్ ఎంక్వైరీ చేసి అంటారు మీరు. అట్లా గవర్నమెంట్ కు లాస్ కాదు, ఇటు రైతుకు లాస్ కాదు. అనవసరంగా ఎవరికో గుట్టలకు ఇచ్చే బదులు నిజంగా నష్టపోయిన రైతుకి పంట పెట్టిన రైతును రాసుకుని పోయి ఎంక్వైరీ చేసుకొని ఇవ్వాలి. మీరు పెట్టిన పెట్టుబడి అన్న తిరిగి వచ్చిందా ఈ సొరకాయ మీద, నష్టపోయినారా? మసాలా సీడు మాత్రం వచ్చింది, పెప్సైడ్ కూళ్ళు పోయినాయి, చాలా పోయినాయి. ఎన్ని పోయి ఉంటాయి మొత్తం? లాస్ ఎంత లాస్ వచ్చి ఉంటుంది దీని మీద? ఒక 12,000 లేబర్ ఛార్జీ మీద పడ్డది. మందులై లేబర్ ఛార్జీ అంతా కలిపి ఒక 15,000 పైన లాస్ అయితే వచ్చింది. ఓకే. ఖాళీ ఇప్పుడు వచ్చిన పైసలు సీడు ఎరువు వేసుకున్నందుకు దానికి వచ్చింది. ఓకే, రైట్ అండి. ఇది రైతు చెప్తున్నది. మొత్తము సొరకాయ 1/2 ఎకరం భూమిలో వీళ్ళు సాగు చేశారు. అంతకుముందు టమాటా సాగు చేశారు. ఈ భూమిలో సుమారు ఒక 1/2 ఎకరం కంటే కొంత ఎక్కువ భూమి ఉంది. అందులో కొంత భాగంలో ఇప్పుడు మిర్చి వేసుకున్నారు. మిగిలిన భూమిలోనేమో ఈ టమాటా సాగు చేయడానికి పాతుకున్న కర్రలు, అదేవిధంగా వేసుకున్న మల్చింగ్ అలాగే ఉంచి మధ్యలో చిన్న ట్రాక్టర్ తోటి రోటోవేటర్తో దున్నుకొని మొత్తం అంతా కూడా అదే మల్చింగ్ మీద వీళ్ళు సొరకాయ పెట్టుకున్నారు. అయితే సొరకాయ 2 నెలల నుంచి దిగుబడి ప్రారంభమైంది. కానీ కేవలం 4 కోతలు, ఒక్కొక్క కోతలో 10 కవర్లు, 15 కవర్లు, ఇట్లా 15 కాయలతోటి కవర్లు కటింగ్కు మాత్రమే వచ్చింది. 50 కవర్లు కూడా తెంపడానికి వచ్చే దశలో పోయిన సంవత్సరం తీసుకున్నాము. కానీ ఈసారి మాత్రం ఎందుకో ఎడతెరిపి లేకుండా, అంటే గ్యాప్ ఇవ్వకుండా కురిసిన వర్షాలతోటి పూర్తిగా పంట అంతా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పటికీ 25 రోజులు, సుమారు 20-25 రోజుల క్రితం మొత్తం చేనంతా కూడా పడిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. చాలా సంవత్సరాలుగా కూరగాయలు సాగు చేసిన అనుభవం వారికి ఉంది. ఈ సొరకాయ కూడా 5 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. టమాటా, మిర్చి వంటి పంటలు కూడా చాలా కాలంగా వేస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ విధమైన నష్టం అయితే మాకు రాలేదు. ఈసారి మాత్రం ఎందుకో అర్థం కావడం లేదు. కేవలం అకాల వర్షాలే కారణమని అనిపిస్తుంది. వ్యవసాయ శాఖ కానీ, వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు కానీ, అధికారులు కానీ ఇలాంటి వాటికి కారణాలను వెతకాలి. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కరించడానికి కానీ, లేదంటే మళ్ళొకసారి ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి కానీ క్షేత్రస్థాయికి వాళ్ళు వచ్చి పరిశీలన జరిపి ఎందుకు ఈ విధంగా జరిగిందనే విషయం మీద కొంత అవగాహన కల్పిస్తే నష్టపోకుండా ఉండగలుగుతామనేది వారి అనుభవం ప్రకారం వారు చెప్తున్నారు. ఎందుకంటే ఇంత సాగు చేసిన అనుభవం ఉన్నప్పటికీ కూడా ఈ కాలంలో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు. ఎందుకు ఈసారి మాత్రం ఇట్లా జరిగింది అని అంటే కేవలం వర్షమే అనుకుంటున్నాము. వర్షమేనా? గతంలో వర్షాలు ఉన్నప్పటికీ, గతంలో కూడా వర్షాకాలంలో సాగు చేసినప్పటికీ ఎప్పుడు ఈ విధంగా అయితే జరగలేదు. ఈసారి మాత్రం టమాటా వేస్తే టమాటా మాత్రమే 3 సార్లు మొక్కలు చనిపోయాయి. మళ్ళీ 4వ మొక్కలు నాటుకుంటే కొంత పెరిగాయి. కానీ చేనంతా పెరిగిన తర్వాత చేను డ్యామేజ్ అయిన పరిస్థితి కూడా నెలకొంది అనేది వారు చెప్తా ఉన్నారు. ఈ విధంగా రైతులు చాలామంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటి ఈ సంవత్సరం 2024 ఆగస్టు, సెప్టెంబర్ నెలలో మాత్రం చాలామంది తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి. వరదలు కొంతమందిని పంటనంతా ముంచెత్తి నష్టం చేస్తే, చాలామంది ఏమో ఈ విధంగా అకాల అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతోటి తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితులు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. మన మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.